गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। त्वमस्मिन् कार्य निर्योगे प्रमाणां हरिसत्तमा हनुमान् यत्तमस्ताय दुःखक्षयकरो भव। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। రామాయణంలో నిన్నటి రోజున కైకేయి 2 వరాలు అడిగింది మందర ఇన్ఫ్లుయెన్స్ వల్ల కదా. మన చుట్టూ ఉన్న కైకేయుల్ని గుర్తుపట్టండి, మందరల్ని గుర్తుపట్టండి, మన చుట్టూ ఉన్న మందరల్ని గుర్తుపట్టండి. మందర ప్రోద్బలం చేత, మందర ఇచ్చిన తప్పుడు సలహాల వల్ల అన్ని ఏళ్ల నుంచి ఉన్న రాజ్యంలో డిఫరెన్సెస్ వచ్చేసాయి. కైకేయి అడిగిన వరాల వల్ల అయోధ్య చాలా మారిపోయింది. అప్పటి వరకు మంగళకరంగా ఉండే అయోధ్య అమంగళకరంగా మారిపోయింది. రాముడు వెళ్ళిపోయాడు, దశరథుడు చనిపోయాడు, అవునా, రాజ్యం అంతా అల్లకల్లం అయినట్టుగా అయింది. ఒక్క ఆడది అంత చేయగలదు చూడండి. అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి యజమాని మగవాడు అనడానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళు చేయలేరని కాదు, ఆడవాళ్ళు సున్నిత మనస్కులు, సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి. చిన్న వైబ్రేషన్కి ఎక్కువ వైబ్రేట్ అవుతారు. అందుకే మగవాళ్ళని పెట్టారు. సొసైటీలో కూడా మగవాళ్ళు ముందుగా ఎందుకు ఉండమంటారంటే బయట ఉన్న హార్ష్నెస్ని తట్టుకునే శక్తి జెనెటికల్గా కావచ్చు, లేదంటే బై నేచర్ కావచ్చు, మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు తల్లితనం మనస్కులు, సునీత మనస్కులు. ఇప్పుడు ఎంతైనా కూడా ఒక పిల్లాడు తప్పు చేస్తే తండ్రి శిక్షించమని చెప్తాడు, కానీ తల్లి నా బిడ్డకి ఏం తెలియదు అంటేనే అంటది. ఇప్పుడు నా బిడ్డ అమాయకుడు అండి, ఏం తెలియదు అండి అంట. అంత టెర్రరిస్టు వాళ్ళు బ్లాస్టులు చేసి అది చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, తల్లి ఏమంటుంది, నా బిడ్డకి ఏం తెలియదు, అన్యాయం తెలియదు అంటది తల్లి. ఆ మనసే అంత. తండ్రి అనగలడు, వీడు ఆ తప్పు చేశాడా పట్టుకెళ్ళండి శిక్షించండి అంటాడు. అందుకనే ధర్మం నేర్పించడంలో తండ్రి బాధ్యత, ప్రేమ నేర్పించడంలో తల్లి బాధ్యత. అందుకే ఇంకో ప్రావర్బ్ కూడా మనం వింటాం, తల్లి ప్రేమ పాడు చేస్తుంది పిల్లల్ని. తల్లి ప్రేమ పిల్లల్ని పాడు చేస్తుంది అంటారు. తండ్రి యొక్క కోపము ధర్మంగా నిలబెడుతుంది పిల్లల్ని. ఒకవేళ తండ్రి సరిగ్గా ఉంటే, తల్లి కూడా సరిగ్గా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతాం. అంటే తల్లి తండ్రి ధర్మంలో ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆ మందర చేసిన పనికి కైకేయి అడిగిన 2 వరాలు ఏంటి? ఒకటి, రాముడికి చేసిన అలంకరణలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండోది, రాముడు చూస్తుండగానే వనవాసానికి వెళ్ళి తాపస వృత్తిలో బ్రతకాలన్నారు. దాని కంటిన్యూషన్ వాళ్ళు చెప్పుకుందాం. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు కళ్ళుతిరిగి పడిపోయాడు. ఎందుకంటే సడన్గా ఇలాంటి మాటలు కైకేయి నోటి నుంచి ఎలా వచ్చాయి, దీనికి వెనకాల ఎవరు కారణం, అసలు ఇలాంటి వినగలుగుతున్నానా నేను అని బాధపడ్డాడు. కళ్ళు తిరిగి పడిపోయాడు పాపం, స్పృహ కోల్పోయాడు. అంటే ఏజ్ అయిపోయింది అప్పటికే. కొంతసేపటికి తేరుకున్నాడు మెల్లగా. పాపం ఏజ్ వచ్చింది కదా దశరథ మహారాజు. అలాంటి మాటలు వినేసరికి కళ్ళు తిరిగి పడిపోయి కొంచెం స్పృహలోకి వచ్చాక తన్నుకొని వస్తున్న దుఃఖంతో లోపల నుంచి ఒక్కొక్కసారి మీకు బాధ ఉంటుంది. మీరు అలా రియలైజ్ అయ్యి ఉంటారో లేదో తెలియదు. జనరల్ ఇలాంటి బాధ ఎక్కడంటే మన డీరెస్ట్ వాళ్ళు చనిపోయినప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు ఆడపిల్లని పంపించడం తల్లో తండ్రో ఆడపిల్లలో, లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో తండ్రి బిడ్డల మధ్యలో లేదంటే మనకి డీరెస్ట్ వాళ్ళ మధ్యలో జరిగినప్పుడు లోపలి దుఃఖం వస్తుంటుంది, ఆపుకుని ఉంటారు. ఎవరన్నా ఏంట్రా అంటే ఏడిచేస్తారు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఒక్కొక్కసారి అలా ఉంటాయి, చెప్పుకోలేని బాధలు అంటారు చూసారా. ఇవి మీకు బాగా అర్థం అంటే లవ్ ఫెయిల్ అయిన కేసుల్లో జనరల్గా అబ్బాయి అమ్మాయి ఇట్లా కదిసి ఏడ్చేస్తారు, బుర్రని ఏడ్చేస్తారు. ఏమైందంటే మోసం చేసి వెళ్ళిపోయాడంట. అంటే మీకు అర్థం అవడం అట్లా చెప్తున్నా. అది లవ్ అనేది లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సెన్స్. అది లవ్ అనేది ఎక్కడా లేదు అసలు. అది వేరే విధంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. లవ్ ఈజ్ గివింగ్, నాట్ టేకింగ్. ఇప్పుడు చెప్పండి, లవ్ ఎక్కడ ఉంది అసలు? అమ్మా నాన్న గురువు తప్పితే ఇంకెక్కడా లేదు లవ్ అనేది. ఎందుకంటే వాళ్ళు ఇస్తారు, తీసుకోరు. వాళ్ళు ఇచ్చేదే. లవ్ ఈజ్ ఓన్లీ గివింగ్, నాట్ టేకింగ్, నాట్ డిమాండింగ్ ఆల్సో. సినిమా దరిద్రం ఏమని చూపిస్తుంది లవ్ని? ఏమంటుంది? గివ్ అండ్ టేక్ పాలసీ. బిజినెస్ అంటారు దాన్ని, లవ్ అంటారు. నేను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించాలి, నన్నే ప్రేమించాలి, వేరే వాళ్ళని ప్రేమించద్దు. ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తా, చంపేస్తా, బెదిరిస్తా. లేదా నువ్వు ఎవరిని ప్రేమించావు అనుకో, నీకు ఎవరిని ఇష్టం ఉన్నాడు అనుకో, వాడిని చంపేస్తా. తల్లి తండ్రి కష్టపడి సంబంధాలు చూస్తే ఈ ఆడపిల్లలు మగపిల్లలు ఈ దిక్కుమాల ఈ ఒక వైరస్ పట్టుకొని ఆ మంచిగా ఉన్న పిల్లాన్ని చంపేస్తారు. వీళ్ళిద్దరు ఏదో ప్లాన్. ఇవాళ రేపు చూస్తున్నాం కదా, అంత అన్యాయంగా ఉంది సొసైటీలో. ఆ లెక్కన ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. ఇందాక కూడా అదే చెప్తున్నా మీకు, మీ ఫ్యూచర్ మీరే బాగు చేసుకోవాలా, మీ ఇల్లు మీరే క్లీన్ చేసుకోవాలి. ఆ ఇంట్లో మీరు ఉండాలనుకుంటే గబ్బు కొట్టిందనుకో మీ ఇంట్లో మీరే ఉండకుండా తయారవుతుంది. మీరు ఏ ఇంటికి పోతారు? అవి ఇంకా దరిద్రంగా ఉంటాయి. మన ఇంట్లోనే మనకి సేఫ్టీ లేకపోతే మీరు ఎక్కడ బ్రతుకుతారు చెప్పండి? మన ఇల్లు మనం బాగు చేసుకోవాలి. ఇది అందరు, ఇట్ ఈస్ పీక్ టైం. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా. ఎవడెవడో అసలు ధర్మంలో లేనివాడు అంత చలామణి చేస్తే అసలు రూట్సే మనం దీని మీద చెట్టు వచ్చింది. ఆ చెట్టు రూట్స్ సనాతన ధర్మం. ఆ చెట్టే మొత్తం మహావృక్షం. దాని మీద వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఈ సనాతన ధర్మం అనే మహావృక్షం మీద వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చి రిలీజియన్స్ అన్నీ.
ఎలగొట్టాల్సిన బాధ్యత మందే, లేదంటే చెట్టును మొత్తం తినేస్తాయి. అవునా కాదా? ఆ చెట్టును కాపాడే బాధ్యత మందే. అలా ఉండి ఆలోచన చేయండి. సరే, కైక రాముడు నీకేం అపకారం చేశాడు? ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే, భరతుడికి ఎందుకు అడిగావు రాజ్యం అని అడగలే ఆయన. రాముడు నీకు ఏం అపకారం చేశాడు, రాముడి వల్ల నీకేమి హాని జరిగింది అని అడిగాడు. అంటే ఆయన ఎక్కువ ఏది స్ట్రెస్ అయ్యాడు? రాముడు అడవికి పోవడం మీద ఎక్కువ బాధపడిపోయాడు. ఈ క్వశ్చన్ దాని అర్థం అదే కదా. రాముడు నీకేం అపకారం చేశాడని అడుగుతున్నాడు దశరథ మహారాజు. ఎవరిని? కైకేయిని. ఎందుకు? నిజంగానే కైకేయి కౌసల్యమాత కంటే రాముడిని చాలా ముద్దుగా పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచింది. అసలు ఆవిడ ఆ మాట నోట్లోంచి ఎట్లొచ్చిందో అదే అంటారు, దేవతలు అనిపించారు ఆవిడతోని అంటారు. రావణాసుడి మరణం కోసం దేవతలు ఆవిడ వాక్కు మీద కూర్చొని ఆవిడతోని బుద్ధిని ఆకుపై చేసి, ఒక్కొక్కసారి మనం కూడా అంటుంటారు, అదేంట్రా మంచోడ్రా అలా ఎలా చేశాడురా, ఆ అమ్మాయి చాలా మంచిదండి అలా ఎలా చేసిందండి అంటారు, ఆవహిస్తారు. అదే గాలి సోకింది దయ్యం పట్టింది అంటారు చూడ వేరే లాంగ్వేజ్లో. అలా కలిదిరిగి కూడా పడిపోతుంటారు, మధ్య కలిదిరిగి కూడా పడిపోతుంటారు తెలుసా, అలా కూడా అవుతుంటాయి. కొంతసేపటి తేరుకున్నాడు. రాముడు నీకు ఏం అపకారం చేశాడు అంటున్నాడు. అంటే రాముడి మీద ప్రేమ ఉండొచ్చు, రాముడంత ధర్మాత్ముడే, రాముడి వల్ల ఎవరికి ఇబ్బంది కలగలేదే, అలాంటి ధర్మమైన ప్రేమామూర్తి అయిన రాముడిని అడవికి పంపించడానికి నీకు నోరు మాట ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. అంటే నీకేమైనా చేశాడో చెప్పు, రాముడు పిలిపించి అడిగిద్దాం అని. సరే, తన తల్లి కంటే కూడా భరతుడు నిన్ను సేవించిన దానికంటే కూడా, అంటే రాముడు తన తల్లికి సేవ చేసిన దానికంటే భరతుడు కైకేయికి సేవ చేసిన దానికంటే రాముడే కైకేయికి ఎక్కువ సేవ చేశాడు. అలాంటి రాముడు నువ్వు ఎలా అడగలుగుతున్నావు? నువ్వు అడవికి పొమ్మని, అటువంటి వాడిని అడవులు పాలు చేయడానికి అడగడానికి నీకు అసలు నోరెలా వచ్చిందని అడుగుతున్నాడు దశరథ మహారాజు. నా రాముడిని విడిచి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను. పాపం దశరథ మహారాజు చూడండి, పెద్ద కొడుకు నిజంగా తండ్రి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు, మీ నాన్నగారిని వదిలేసి వెళ్ళకూడదు. మీరు ఎంత జాబ్లన్నా చేయండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు పుట్టగానే మనల్ని అయితే వదిలేయలే, మనం రెస్పాన్సిబుల్గానే పెంచారు. నాన్నని వాళ్ళు ఏం చేస్తారు, మీ భవిష్యత్తు కోసం అబ్రాడ్ వెళ్ళిపోతా అంటే పోండ్రా అంటారు. మీరు రెక్కలు వచ్చాయి ఎగిరిపోతా అంటే వెళ్ళమని అంటారు. ఏ తల్లి కట్టేసి కూర్చోబెట్టదు కదా, తల్లిదండ్రులు ఎవరు రెక్కలు కట్టుకొని కూర్చోండి ఇంట్లో అంటారా? వెళ్ళండి అంటారు. ఇది మన బాధ్యత. అమ్మ నాన్న ఒక ఏజ్ వచ్చాక కంటి చూపు కనబడకుండా, వాళ్ళు తినడానికి వండుకోలేకుండా, ఓపిక లేకుండా ఉన్నప్పుడు అంతంత సంతానం ఉన్నా ఏ ఒక్కటి దగ్గర లేకపోవడం ఎంత దౌర్భాగ్యం. అలాంటి సంతానం ఉన్నా చచ్చిపోవడం బెటర్, ఉన్నా చచ్చిపోయారు అనుకోవడం బెటర్. ఇంకా తల్లిదండ్రి దగ్గర ఒక నలుగురు పిల్లలు ఉన్నారు, నలుగురు లేకుండా ఉంటే ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఎలా ఉంటారు? ఎంత కష్టం వాళ్ళకి బ్రతకడం. తల్లిదండ్రి ఎలా అన్నా ఉండనియండి, తండ్రికి అన్ని అలవాట్లు ఉన్నాయి, తల్లికి అన్ని అలవాట్లు ఉన్నాయి. అర్థమైందా? మనం ఏం అలవాటు ఉండద్దు అన్నీ ఉన్నాయి. అయినా నీ బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? మన తల్లిదండ్రిని చూసుకోవాలి. వాళ్ళు వర్స్టే ఉండొచ్చు, మన బాధ్యత తల్లిదండ్రులు. మనం వాళ్ళ తప్పు చూపించకూడదు. మా నాన్నకి ఈ అలవాట్లు ఉన్నాయండి, ఆ అలవాట్లు ఉన్నాయండి, మా అమ్మకి ఇది ఉందండి, అది ఉందండి, ఏమి చెప్పద్దు. నీ బాధ్యత ఏంటి? నిన్ను కన్నారు, నీ బాధ్యత ఏంటి? వాళ్ళకి అన్న టైంకి పెట్టావా, వాళ్ళకి బట్టలు ఇచ్చావా, ఉండడానికి నీడని ఇచ్చావా? ఈ మూడే మీ బాధ్యత. మీ బాధ్యత ఈ మూడే. అర్థమవుద్దా? అమ్మ నాన్నకి టైంకి తిండి పెట్టారా, ఉండడానికి నీడిచ్చారా, అలానే బట్ట ఉందా? రోజు వీలైతే ఒక అర్ధగంట మంచి విషయాలు మాట్లాడండి. రాత్రి వాళ్ళు వెళ్ళిపోయాక అయితే పైకి వెళ్ళి మీరు మాట్లాడలేరు కదా, మనకు ఆ ఫెసిలిటీ లేదు. ఉన్నప్పుడే రోజు ఒక ½ అన్ అవర్ మాట్లాడండి. దిక్కుమాల ఫోన్లో పైన కింద అనుకుంటే ఏమొచ్చేది లేదు. మనకి ఏమి రాదు. నిన్న పైకి పోయిందే ఎల్లుండి కిందికి వస్తుంది, మళ్ళీ పైకి తోయడానికి మళ్ళీ తోస్తారు, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ తోస్తారు. వాడు మెంటలోనే చేస్తున్నాడు. మళ్ళీ పెద్ద సైకిల్ క్రియేట్ చేసి తోసుకుంటూ కూర్చోండి. పైన ఇట్లా తిప్పినట్టే తిప్పుతూ చేయి నొప్పి వస్తుంది, ఎప్పుడో ఊడిపోతుంది షోల్డర్ కూడా. తోసిందే కదా మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేది. ఏదో రోజు అయితే దరిద్రం వస్తుంది కదా. బేవర్స్గా ఖాళీగా ఉన్నవాళ్ళు ఫోన్ పట్టుకున్నాడు, ఎవడరా అంటే బేవర్స్గా ఖాళీగా ఉన్నాడు, వాడు ఎందుకు పనికిరాని వాడు అని చెప్పాలి. పట్టుకోవద్దు అన్నట్లే. నిజంగా మీ పని చేసి పట్టుకుంటే సంతోషమే. నిజం నాన్న, సొసైటీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మైండ్లో వేసేది ఫోను, మైండ్లో ఉన్న చెత్త అంతా తీసి సొసైటీ అంటే మనల్ని బాగు చేసేది పుస్తకం. అందుకే బుక్స్ చదవండి. తొందరలో లైబ్రరీ మనం లాస్ట్ ఇయర్ ఉండింది, మళ్ళీ తీసాం, మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం లైబ్రరీ. పురాణాలు అన్నీ ఉంటాయి, మీకు పనికొచ్చే పుస్తకాలే పెడతా. ఒక టైం పెడతాను, ఆ టైంకి వచ్చి చదువుకునే వాళ్ళు ఫ్రీ వచ్చి కూర్చొని మంచి మంచి పుస్తకాలు ఉంటే చదువుకొని వెళ్ళొచ్చు. 1 గంట 2 గంటలు. ఏమైనా నేను అవైలబుల్ ఉంటే ఆ టైంలో డౌట్స్ ఉంటే అడగచ్చు. హాయిగా ఇలానే కూర్చొని ఒకరోజు సండే ఈజ్ ద బెస్ట్ టైం. ఎంత జీవితంలో పెద్ద ఐఐటీలు ఐఏఎస్లు అయినా కూడా సూసైడ్ చేసుకునే చస్తున్నారు ఆఖరికి, అంత బాగా చదివినా కూడా. ఎందుకు? అనేబుల్ టు హ్యాండిల్ ద ప్రెషర్. నాకు కూడా కష్టాలు వచ్చాయి జీవితంలో, రాలేదని కాదు. నేను చాలా డిప్రెస్ అయిపోయా. బట్ నా రామాయణం కాపాడింది. నన్ను నమ్ముకున్న, నేను ఎవరైతే నమ్మే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చున్నారు నాకు.
నిజంగా నమ్మిన ఫ్రెండ్స్ మోసం చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను ఆ టైంకి వచ్చి కాపాడిన వాళ్ళు ఉన్నారు. డిప్రెషన్ నేను వెళ్ళా. సుందరకాండ అది చెప్తుంది, సీతమ్మ డిప్రెషన్లోకి వెళ్ళింది, హనుమంతుల వారు డిప్రెషన్లోకి వెళ్ళారు. ఓపిక్గా ఉన్నారు, ఓపిక్గా వెయిట్ చేశారు మంచి టైం కోసం. అది చెప్పింది సుందరకాండ. అందుకు కదా రామాయణం పెట్టుకోవాలి. ఒక రామాయణం, ఒక భగవద్గీత ఉంటే చాలమ్మా. మీరు ఏ డౌట్ అని అడగండి, దానిలోంచి ఇలా తీసి ఈ ప్రాబ్లంకి ఈ సొల్యూషన్ అని చెప్పేయచ్చు. రామాయణం, భగవద్గీతలో లేని సొల్యూషన్స్ ఇంకెక్కడ దొరకవు. అసలు ఏ పుస్తకంలో దొరకవు. మీరు ఏ పుస్తకం అని చెప్పండి, లేవు అంతే. ఈ రెండిట్లో అన్నీ ఉంటాయి. భగవద్గీత, రామాయణం యూనివర్సల్. ఇది భగవద్గీత ఇంకా సెకండ్ అని చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ రామాయణం వచ్చేసింది కాబట్టి. ఫస్ట్ రాముడు వచ్చాడు కదా, అందుకే రామాయణం చెప్పి భగవద్గీత అని చెప్పాలి చెప్పేటప్పుడు కూడా. సరే, మొత్తానికి ఒక్క క్షణమైనా బ్రతికి ఉండలేను రాముడిని. నిజంగా ఇది మనకు రావాలా? దశరథ మహారాజు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన కొడుకు అని చెప్పి అంటున్నాడు కదా, కొడుకని ఒక్క క్షణమైనా ఉండలేను రాముడు అంటున్నారు కదా, మనకి రావాలి ఇది. అంతేగాని ఏదో రామనవమికో హనుమత్ జయంతికో జై శ్రీరామని బండి వేసుకెళ్ళి అరిచి బిర్యానీ ప్యాకెట్కో మందుకో పెట్రోల్ ఫ్రీగా దొరుకుతుందనో అలాంటి కోసం ఆ జై శ్రీరామని తిరిగేది యూత్ అట్లే తయారవుతుంది. అలా చేయకూడదు. మంచి జెన్యూన్గా ఉండాలి, మన ఫీలింగ్ కూడా జెన్యూన్గా ఉండాలి. నువ్వు నాకు ఇచ్చేదేంద్రా జై శ్రీరామ్ అన్న నోటితో నేను దిక్కుమాలం ఎందుకు తాగుతాను? నిష్టగా ఉండాలి, అది కూడా మడిలాగానే ఉండాలి. అయ్యప్ప స్వామి దీక్షలో 41 రోజులు చేసినప్పుడు ఎంత మడిగా ఉంటారు? నేను అందరు చేస్తున్నాను అన్నట్ల కొంతమందిని అలా డైవర్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళు. మీకు అర్థమైంది కదా, వేరే వాళ్ళు అలా చేస్తున్నారు మన ధర్మాన్ని పడేయడం కోసం. అందుకోసం మనము దేవుడికి సంబంధించిన నిజంగా హనుమత్ జయంతికి జై శ్రీరామని ర్యాలీ తీసినా అంత పవిత్రంగా పొద్దున తలస్నానం చేసి, అర్థమైందా, ఎవడో ఇచ్చే దిక్కుమాల డబ్బులు కకృతి పడకుండా, వాడు ఇచ్చే పులిహారనో బిర్యానీకో కకృతి పడకుండా నిష్టగా ఆ రోజు ఉండి, ఈరోజు నేను స్వచ్ఛందంగా చాలా పవిత్రంగా ఉండి మా రాముడి యొక్క ప్రచారం చేస్తా అని చెప్పి పెద్ద జెండా వేసుకొని బండి వేసుకొని తిరగండి, నో ప్రాబ్లం. చాలా గ్రేట్ అది. కానీ అలా జరగట్లేదు, అబ్జర్వ్ చేయండి, అలా జరగట్లే. చూడ్డానికి ఒకటి ఉంది, వెనకాల ఒకటి అవుతుంది. ఇవి జాగ్రత్తగా ఉండాలి. మనది మనం కాపాడుకోవాలి. ఎవరైనా అలా చేస్తే మీరు చెప్పాలి, ఇలా కాదమ్మా, ఇలా చేయాలి, ఇలా చేయాలి. మన దాన్ని మనం రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఇలా చేయకూడదని చెప్పాలి, మీరే బాగు చేయాలి. సరే, రాముని బ్రతికి ఒక్క క్షణమైనా వదిలిన ఒక్క క్షణమైనా బ్రతకలేను అంటున్నాడు. ఇలా మనకి రావాలి. రామ 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 శ్రీరామ 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 శ్రీరామ. రాముడు లేని జీవితం వేస్ట్ అనుకోవాలి. అందుకే కదా మనం రాగానే రామకోటి రాయిస్తున్నాం. రాయడం రామకోటి ఇంకా ఎండింగ్లో కూడా పెడదామని చూస్తున్నా. కానీ పిల్లలంతా చూడాలి కదా. పిల్లలు మీరేమో పాపం ఏం చెప్పినా చేస్తారు. పేరెంట్స్ సహకరించాలి. కొంతమంది పేరెంట్స్ రామాయణం ఎందుకండి అంటున్నారు. నేనేం చెప్పాలి ఇంకా? నిజంగా చెప్పాలంటే ఈ అర్ధగంట నాకు కూడా కంఠశోషే కదా, నేను రెస్ట్ తీసుకోవచ్చు కదా, నా గొంతు ఎండిపోతుంది కదా. కొన్ని సంవత్సరాల నుంచి రామాయణం చెప్పుకుంటూ వస్తున్నా. నేను కూడా హాయి రెస్ట్ తీసుకొని మిమ్మల్ని 9ంటికి ఇట్లా టైం చూసుకొని పంపించేయచ్చుగా. ఎందుకు ఈ పని పెట్టుకున్నాం ఎక్స్ట్రా? ఎందుకు పెట్టుకున్నాం? రేపు పొద్దున్న మీకు పనికి వస్తుంది. మా సారు ట్యూషన్లో ఉన్నప్పుడు రామాయణం చెప్పాడు, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, రాముడు ఇలా డీల్ చేశాడు, ఇది ధర్మం అంట మా సార్ చెప్పారు అని చేసేస్తారు. మీరు ధర్మంలో ఉంటారు, మీకు బాగే ఉంటారు, పడిపోరు. చుట్టుపక్కల నుంచి జోరీగల్లాగా ఇలా ఇలా చెవులు వచ్చి గుయ్యి గుయ్యి అన్నా కూడా మీరు స్టేబుల్గా ఇలానే ఉంటారు. గడియారం ముందులాగా ఇటు కదలరు ఇటు కదలరు. స్టేబుల్ డెసిషన్స్, స్టాండర్డ్ డెసిషన్స్ తీసుకుంటారు. అంతేగాని ఎవడో ఇచ్చే డబ్బు ఇచ్చేస్తే పారిపోవడం, ఇంకేదో చూపిస్తే దొల్లిపోవడం అలా చేయరు. ఇక మీరు రాముడి భక్తుడిని నేను. రాముడు ఏ క్వాలిటీలో ఉన్నాడో ఆ క్వాలిటీలో నేను ఉంటాను. అందుకు రామశబ్దం చేస్తూ ఉండాలి. రామ 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 అని మనం రాముడు అయిపోతాం. మనం రాముడు అయిపోవడం అంటే బాణం వదులుతాడని కాదు, ఆ క్యారెక్టర్ వస్తుంది మనలో. అందుకు రామ అనాలి. దానికంటే ముందు హనుమంతుడిని తలుచుకోవాలి. అందుకే హనుమాన్ చాలీసా నేర్చుకోండి అని చెప్తున్నాను. సండే క్లాసెస్లో నేర్పిస్తారు అని వాళ్ళు ఉంటే రావచ్చు. సరే, చేతులు బట్టి జోడిస్తున్నాడు దశరథ మహారాజు. ఎవరిని? కైకేయిని. ఎవరైనా భార్యని హస్బెండ్ అలా చేతులు దండం పెట్టి కాళ్ళ మీద పడి అడిగితే ఏమవుతుంది? ఆయుక్షణం కాదు, అమంగళకరం. అంటే ఇండైరెక్ట్గా హస్బెండ్ పోతాడని అర్థం. ఆమె యొక్క పసుపు కుంకాలు గోవింద. భర్త ఎప్పుడు భార్య కాళ్ళు, మీరు కూడా గుర్తుపెట్టుకుని ఆడపిల్లలు, మీరు రేపు పొద్దున పెళ్ళయి మొగుళ్ళని ఎంత సాధించినా వాడు మిమ్మల్ని కాళ్ళ మీద పడే వరకు తెచ్చుకోవద్దు. అది మీకే డేంజర్. ఇది ఎలా ఉంటుందంటే మీరు సూసైడ్ బెల్ట్ కట్టుకొని బాంబు కట్టుకొని మీ రిమోట్ మీ దగ్గర పెట్టుకొని మీరే పెంచుకున్నట్టు. మొగుడిని కాళ్ళ బేరానికి తీయకూడదు ఎప్పుడు. అంత దరిద్రంగా సతాయించొద్దు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, కూర్చొని డిస్కస్ చేయాలి. డిస్కస్ ఏమండి పోన్లేండి, మీరు తెలియక చేశారు కదా, మిస్టేక్ అయింది. సెకండ్ టైం అయిందా, ఇట్స్ ఓకే. థర్డ్ టైం అయిందా, ఇట్స్ ఓకే. అవుతుంది కదా, నేనున్నా సపోర్ట్. ఇదే రావాలా. హస్బెండ్ వైఫ్తో ఇదే అనాలి, వైఫ్ హస్బెండ్తో ఇదే అనాలి. ఎన్నిసార్లు పడండి, నేను మీతోనున్నా, మనం గెలిచే వరకు మీతో ఉంటా అని వైఫ్ అనాలి. అది హస్బెండ్ అనాలి, వైఫ్కి కూడా సపోర్ట్. ఆ ఫ్రెండ్షిప్లో అది ఉంటే ఎందుకు మనం కోటు చుట్టూ తిరిగి విడాకులు? అసలు హిందూ ధర్మంలో విడాకులే లేవు. మన పూర్వజన్మలో రాముడు ఇవ్వలేదు. ఏ ఆదర్శమూర్తులు మన వాళ్ళు విడాకులు భార్యకి ఇవ్వలేదు. అసలు అది లేదు. అది వెస్టర్న్ కాన్సెప్ట్.
విడివిడిగా ఆకులు ఏం పెట్టాం మనం, కలసంలో కూడా కలిపే పెడతాం ఆకులు, మామిడాకులు. అర్థమైందా? మామిడాకులు పెడతాం కానీ విడాకులు పెట్టాం మనం. సో 80% అలాంటి వాటి జోలికి పోవద్దు. రేపు పొద్దున శుభంగా మంచి రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి. సరే, చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకుంటా, పాదాల మీద పడిపోయాడు పాపం. ఇదే అమంగళం అని చెప్తున్నాం. అంటే ఆయన వెళ్ళిపోతాడు. ఇక రాముడిని మాత్రం నాకు దూరం చేయొద్దని బతిమాలాడే పాపం దశరథ మహారాజు. రాముడు దూరం చేయకు, నువ్వు ఏం కావాలంటే అది తీసుకో. రాముడు అక్కడే కూర్చుంది దాని మీదనే. రాముడిని కంపల్సరీ పంపించాలి. భరతుడు పట్టాభిషేకం లేట్ అయినా పర్లేదు, రాముడు మాత్రం ఇప్పుడు వెళ్ళిపోవాలి. ఆయన అదొక్కటి కాపితే మిగతా ఏమన్నా అడుగంటున్నాడు పాపం. కైకేయి మారలేదు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. కైకేయి మారకపోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఏమైంది? చెప్పుడు మాటలు, చెడు మాటలు విన్నది. మన చుట్టుపక్కలే ఉంటారు బుద్ధి పాడు చేయడానికి. అర్థమైందా? తప్పు అందరి వల్ల జరుగుతుందన్న ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మీ ఫ్రెండ్ కూడా తప్పు చేస్తాడు, మీరు ఫ్రెండ్ అంటున్నాడంటే అర్థం ఏంటి? వాడు తప్పు చేస్తే మీరు పక్క నుండి వాడిని సరిదిద్దాలి. అందుకని తప్పు చేశాడు వాడు వదిలేయకూడదు. ఇంకా ఫ్రెండ్షిప్ ఏముంది? లోకము నువ్వు ఒకటే కదా. ఇప్పుడు మీరు తప్పు చేశారు, ఫ్రెండ్ అని ఉన్నాను, ఇప్పుడు నేనే ఉన్నా, నా ఫ్రెండ్ తప్పు చేశాడు, వాడు తప్పు చేసినప్పుడు వాడు తోడు ఉండాలా, వాడు బాగా అయ్యే వరకు తోడు ఉండాలి. అది ఫ్రెండ్షిప్ అంటే. అంతేగా నువ్వు తప్పు చేశాను వదిలేస్తే మరి ఫ్రెండ్షిప్ అని ఎందుకు చెప్పుకున్నావు నువ్వు? ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఆ బాధ్యత అది. అంతే. నీ మంచిగా ఉన్నప్పుడు, నీకు పేరున్నప్పుడు, నీకు ఆస్తి ఉన్నప్పుడు ఏమో ఫ్రెండ్, నీ కష్టం వచ్చి అది ఉన్నప్పుడు నేను ఫ్రెండ్ కాదు. ఇదేం ఫ్రెండ్షిప్? అలా చేయకండి ఎప్పుడు. మీరు ఎవరినైనా నిజంగా ఫ్రెండ్ అనుకుంటే మీరు వాడు బాగున్నప్పుడు ఉండడం కాదు ముఖ్యం, వాడు బాగాలేనప్పుడు ఉండడం ముఖ్యం. అది చాలా అవసరం. ఎందుకంటే వాడు డూ ఆర్ డై సిచ్యువేషన్, ఎవరు లేని పరిస్థితి, అప్పుడు కదా మీ నీడ వాడికి ఉండాల్సింది. అది ఫ్రెండ్షిప్ అంటే. అంటే వాడి కష్టం మీ నెత్తిని వేసుకోమని కాదు. పర్లేదు ఓర్చుకో, నేను చేయగలిగింది చేశా, నేనున్నా ధైర్యంగా ఓర్చుకో, నా చేతనైతే నేను చేశా, అంత మించేది నేను చేయలేను కదా, ఓర్చుకో, నేనున్నా ఏది జరిగినా టెన్షన్ పడి ఇంకేదేదో చేసుకోకు. ఈ మాటలు చాలు. హనుమంతుల వారు పలికిన రామ కథ వల్ల సీతమ్మ బ్రతికింది, లేదంటే సీతమ్మ చచ్చిపోయేది సూసైడ్ చేసుకొని. సాక్షాత్ మహాలక్ష్మి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది రాముడు లేనందువల్ల. దశరథ మహారాజు ఏమంటున్నాడు? రాముడు లేకపోతే చచ్చిపోతా అంటుంది. సీతమ్మ ఏమంటుంది? రాముడు లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు. హనుమంతుల వారు ఏమంటున్నాడు? రాముడు లేకపోతే చచ్చిపోతా అంటున్నాడు. ఇది కదా భక్తులంటే. మనం ఎప్పుడు అంటాం రాముడు లేకపోతే చచ్చిపోతానని? అప్పుడు మనం మారినట్టు. అంత రావాలి రాముడి మీద ప్రేమ. సరే, కైకేయి మారలేదు. కఠినశీల కన్నీటి కరుగుతుందా? బండరాయిలాగా అయిపోయింది. ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ లేని చోట ఎంత చెప్పినా వేస్టే. గోడ బండ ఆవిడ ఒకటే. ఆవిడలా మార్చింది ఎవరు? అందరం. ఎలాంటి వేసింది బీజాలు మనం అంతకుముందు చెప్పుకున్నాం. శ్రీరాముని తోడుకొని రావాల్సిందిగా కైకేయి సుమంత్రుడిని ఆజ్ఞాపించింది. అంటే కైకేయి అన్నది సుమంత్రుడు మంత్రి కదా, రథసారథి. వెళ్ళి రాముని పిలుచుకరా అని చెప్పింది కైకేయి. కానీ సుమంత్రుడు వింటాడా? వినడు. ఎందుకు వినడు? మామూలుగా రాణిగా అయితే వినాలా, లేదంటే మంత్రి అయినప్పుడు రాణి మాట వినాలి కదా. రాజు ఉండంగా రూల్ ఏంటంటే రాజు మాట వినాలా, రాజు ఆజ్ఞిస్తేనే చేయాలి మంత్రి. అంతేగాని భార్య చెప్పింది కదా అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి అమ్మ మీరు చెప్పారా వెళ్తున్నాను అండు. వెంబడే సుమంతుడు ఏం చేశాడు? రాజు ఆజ్ఞ ఇస్తే వెళ్తాను అన్నాడు. ఇది ధర్మం చూడండి ఎంత బాగుందో రామాయణంలో. అంతేగాని ఆడవాళ్ళ మాటలు వినేసి ఇవాళ మగవాళ్ళు కూడా తల్లిదండ్రిని ఓల్డేజ్ హోమ్లో పడేసి, బయట పడేసి, నా పెళ్ళని చెప్పిందని వదిలేసి, ఇంకో ఇల్లు ఆస్తిలో మాత్రం వాటా కావాలి, తల్లిదండ్రులు చూసుకోవడం మాత్రం జంపు, వదిలేసి పారిపోవడం, ఇవి చేస్తున్నారు ఆడవాళ్ళ మాటలు విని. నాయన మగపిల్లలు నిర్మోహమాటంగా మ్యారేజ్ చేసుకున్న ఫస్ట్ డే సంబంధాలు మాట్లాడుకున్నప్పుడు క్లియర్గా చెప్పాలా, తల్లి తండ్రి నాతో పాటే ఉంటారు. పెద్ద కొడుకు అయితే, చిన్న కొడుకు అయితే పెద్ద కొడుకు దగ్గర ఉండాలి ధర్మం కాబట్టి మధ్య మధ్యలో వీళ్ళ ఇంటికి వచ్చిపోతుంటారు, లేదా వీడు వాడి దగ్గర పోయి వచ్చుంటారు, ఏదో చేసుకుంటారు అడ్జస్ట్మెంట్. పెద్ద కొడుకు అనాల్సిన మాట ఇది. అమ్మ నాన్న నా దగ్గర ఉంటారు, ఇష్టం ఉంటే చేసుకోలేదో లేదు, అంతే. క్లియర్గా ఉండాలి ఇది. మీ అమ్మ నాన్నే నీ దగ్గర ఉంచని కాడికి ఆ మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఏం చేస్తుంది? ఇంకేదో చేస్తుంది. ఆమె లక్ష్మి ఎందుకు అవుతుంది? శూర్పణకను ఇంకేదో అవుతుంది, తాటకను అనాలి. తల్లి కొడుకును వీడ చేసే ఆవిడ ఎందుకు అవుతుంది? మహాలక్ష్మి ఎందుకు అవుతుంది? అవ్వదు. ఆడవాళ్ళని అనకూడదు కాబట్టి నేను అలా అన్నా. అర్థమైందా? అది మీరు క్లియర్గా మాట్లాడుకో. ఆడపిల్లలు మీరు కూడా కండిషన్స్ పెట్టకూడదు. ఇది ఎందుకంటే ఉన్నవాళ్ళకి చెప్తున్నాను, అందరికి కామన్గా చెప్తున్నాను. మీ అమ్మ నాన్న ఇంట్లో ఉంటే వాళ్ళకి పాపం కొన్ని చెప్తుంటే బాధపడుతున్నారు. మీ ఇంట్లో ఎక్స్ట్రా లగేజ్ ఎంత అని అడుగుతున్నారంట. ఎక్స్ట్రా లగేజ్ అంటే ఎవరు తెలుసా? అమ్మ నాన్న. పెళ్లి కొడుకుతో అడుగుతున్నాడు ఎక్స్ట్రా లగేజ్ ఎంతని. అంటే అమ్మ నాన్న ఎక్స్ట్రా లగేజ్ అయిపోయారు. చంపకేసి కొట్టి గడపలోంచి బయటికి దోసేయాలి ఎంబడే, లేదంటే నోరుమూయి బయటికి నడవనాలి. ఆ గట్స్ లేవు. అట్రాక్ట్ అయిపోయి ఉంటాడు కదా సొంగగా వచ్చేసి, వాడు ఏం చేస్తాడు? ఎక్స్ట్రా లగేజ్ 2 అని చెప్తాడు. వాడు కొడుకు అంటాడు వాడిని అసలు కుక్క బెటర్ రోడ్డు మీద కదా. ఎక్స్ట్రా లగేజ్ అని తల్లిదండ్రులు కౌంట్ చేసేవాడు కుక్క బెటర్ అనాలి. అది కనీసం బిస్కెట్ పడేస్తే తోకు ఊపుతుంది. ఆ ఓనర్ ఎవడన్నా పడేయండి, సిన్సియర్గా ఉంటుంది.
అలా చేయకండి. అంతేగాని ఎక్స్ట్రా లగేజ్ అవి తప్పు నాన్న. తల్లిదండ్రుల విషయంలో అలా అనకూడదు. ఆడపిల్లలు అందుకే జాగ్రత్త ఉండాలి. మీ అమ్మా నాన్న మా అమ్మ నాన్న వాడి నుంచి పెళ్ళైనప్పటి నుంచి, అలానే మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న అయ్యి ఉండాలి. ఇది రావాలి మాట ఆడపిల్లలు కానీ మగపిల్లలకు కానీ. మీరేమనాలి, మ్యారేజ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5-6 ఏళ్ళు అందరు పెళ్లి చేసుకుంటారు, ఎట్లయినా మ్యారేజ్ అయ్యి సెటిల్ అయ్యి మంచిగానే ఉంటారు. ఆ టైంలో మీకు ఇవన్నీ గుర్తొస్తాయి. రామాయణం అది చెప్పింది మనకి. మీ అమ్మ నాన్నగారు ఇంకా మీ అమ్మ నాన్న కాదు, నాకు అత్తమామ కాదు, నా కన్న తల్లిదండ్రులు. అలానే నా కన్న తల్లిదండ్రులు మీకు అత్తమామ కాదు, మీ అమ్మ నాన్న. సో నువ్వు వీళ్ళని చూసుకో, నేను వాళ్ళని చూసుకుంటా. ఎక్స్చేంజ్ చేసుకోవాలి పేరెంట్స్ని. అప్పుడు చూడండి ఫ్యామిలీ ఎంత బాగుంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో. ఆ అత్తమామ తల్లిదండ్రులు అయి ఉంటే అల్లుడిని ఎంత బాగా చూసుకుంటాడు. ఈ అత్తమామ కోడల్ని కూతురులా చూసుకుంటే ఇంక అంతకంటే ఏం కావాలి. పొరపాటున అబ్బాయి వచ్చి అన్నాడు అనుకో, నోరు మీరా దాన్ని ఎందుకంటావు అని వీళ్ళే వెనకేసుకొస్తారు కోడల్ని కూతురులాగా. ఇంకా విడాకులు ఎందుకు, గొడవలు ఎందుకు, సాల్వ్ అయిపోలే. ఇలా చేసుకోవాలి. నేనైతే అదే ఫాలో అవుతాను. మా అత్తయ్య మావయ్యని నేను మా అమ్మ నాన్న అనుకుంటా. మా అమ్మ నాన్నని మా నాన్ననే, మా ఆవిడ నాన్ననే అంటుంది, మామయ్య అని కూడా అన్నాను. జయకు అబ్జర్వ్ చేసాక నాన్న నాన్న అంటుంటుంది, తిరుగుతుంటుంది. నేను చేశా కాబట్టి చెప్తున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, వీఆర్ వెరీ హ్యాపీ. ఈవెన్ నేను ఒక మాట అంటే మా నాన్న నా మీదకి వచ్చేస్తాడు గొడవకి. అలా నన్ను ఏమైనా అన్నారనుకో అటువైపు మా అత్తయ్య గారు నాకు సపోర్ట్ వచ్చేస్తారు, ఆయన ఏమనద్దు అంటారు. ఇది బాగుంటుంది. ఇది ఫ్యామిలీ వెళ్ళాల్సిన తీరు. అర్థమైందా? పక్కన మందర్ లాంటి వాళ్ళని ఇంటి నుంచి తెచ్చుకోకండి. అమ్మాయిలు మీరు ఎవరినో తెస్తారు, అందుకే మీరే కదా ఇంకో ఇంటికి వెళ్ళి నిలబెట్టాలి ఆ ఇంటిని. అమ్మాయిల గ్రేట్నెస్ ఏంటంటే ఈ ఇల్లు నిలబెట్టాలి, ఆ ఇల్లు నిలబెట్టాలి. మీతో పాటు తోకల్ని తెచ్చుకోకండి మందర్లాగా, వాళ్ళే కూలుస్తారు. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రావద్దు. మొగుడు పిల్లల మధ్యలో ఎవరు రావద్దు అంటే అర్థం ఏంటంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఎవరు రావద్దంటే తల్లిదండ్రి కూడా రావద్దు. అది ఏ తల్లిదండ్రి కూడా రావద్దు. మా అమ్మ ఇలా చెప్పింది, మా నాన్న ఇలా చెప్పాడు, మా అయ్యగారు ఇలా చెప్పాడు, బామ్మ ఏం వద్దు, అంతా క్లోజ్ పక్కకే. మీకంటూ ఒక రూమ్ ఇస్తారు, బెడ్రూమ్ అని, మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది, మొగుడు పిల్లల గది ఒకటి ఉంటుంది. హాల్లో వచ్చి అందరూ చెప్తారు, అన్నీ వినండి. ఆ బెడ్రూమ్ గడప దాటంగా అన్నీ మర్చిపోయిపోవాలి లోపలికి. ఏమండి చెప్పండి, ఏంటే చెప్పవే అని చెప్పి మంచిగా మాట్లాడుకోవాలి. ఆ మామయ్య గారు ఇలా అన్నాడు, వదిలేయి, దానిలో మంచి ఉంటే తీసుకో, లేదంటే వదిలేసేయి. అత్తయ్య గారు ఇలా చెప్పారు, ఏది మంచి ఉంటే అది తీసుకో, నచ్చలేదా వదిలేయి అంతే. అదే మామ చెప్పింది చెయ్యి, బామ్మ చెప్పింది చెయ్యి అంటే ఆవిడ ఎందుకు చేయాలి పాపం? వాళ్ళ కన్నతల్లి అందరిని వదిలేసుకొని నీ దగ్గరకు వచ్చింది, వీడు చెప్పే రంపం అంత అనుభవించడానికి వచ్చింది ఆ పిల్ల. నిజంగా ఆలోచన చేయండి. ఆడపిల్ల ఇల్లు వదిలేసి వస్తుందంటే ఎంత గట్స్ చేస్తుంది. చాలా మనం చేయలేమమ్మా మగవాళ్ళు. అందుకనే మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళని ఒక 51-49 అంట. ఇప్పుడు నేను ఆడవాళ్ళకి సపోర్ట్ వచ్చే కారణం అది. ఎంతంటే వాళ్ళు చేసేవన్నీ సాక్రిఫైస్లే లైఫ్లో. ఇల్లు వదిలేసి రావాలా, చిన్నప్పటి నుంచి 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెరిగిన ఇల్లు వదిలేసి రావాలి ఇంకో ఇల్లుని నిలబెట్టడం కోసం. మళ్ళీ కన్నం కోసం 10 నెలలు మొయ్యాలా, మోసిందా కన్నదా మళ్ళీ పెంచాలా. ఇవన్నీ మనం చేస్తున్నామా? ఇవాళ రేపు ఆడవాళ్ళు గొప్పవాళ్ళు అలాంటివి ఏం చేయట్లా. వాళ్ళందరికీ దండం. వాళ్ళ పెళ్ళిళ్ళ కాన్సెప్టే లేదు కదా, మహాంతల్లులు. అవునా కాదా? నేను అలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం. మన ధర్మంలో బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఈ ధర్మ మార్గంలో ఉన్న గొప్ప పతివ్రతలు, గొప్ప వాళ్ళ ఆడవాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మిగతా సిస్టమ్స్ మనకొద్దు. వాళ్ళందరూ గొప్పవాళ్ళు, వాళ్ళకు దండం పెట్టి వదిలేయాలి. సరే, కైకేయి మారలేదు. శ్రీరాముడిని తీసుకురమ్మని చెప్తే రాజాజ్ఞ కావాలన్నాడు ఎవరు? సుమంత్రుడు కదా. శ్రీరాముని చూడాలని వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. ఎంబడే దశరథుడు ఏమన్నాడు? సరే తీసుకురా, రాముని చూడాలని అనిపిస్తున్నాడు. ఈ మాట అనకపోతే ఏమవుతుంది? కైకేయి మాట పోతుంది. ఎవరి ముందు? మంత్రి ముందు పోతుంది. దశరథుడు తన ధర్మంలో నిల్చోగలిగాడు. భార్య పరువు కాపాడాలి కదా మంత్రి ముందు. తీసుకురా అన్నాడు. అంతేకాదు నోర్మి తీసుకురాకు, ఆవిడ అట్లే చెప్తుందని మనమైతే ఇదే చేస్తాం. రాముడి మీద ప్రేమతో ఏమంటాం? ఏం తీసుకురాక నోర్మి, అది అట్లే అంటది అంటాం. గొడవలు స్టార్ట్. ఆస్తి పంపకాలు, బాహుబలి 2, 3, 4, 5 వాటాలు. ఇదేగా జరిగేది మన ఇళ్లలో, ఇదే జరుగుతుంది. దశరథ మహారాజు భార్య మాట నిలబెట్టాడు. తప్పు అని తెలిసినా తన ధర్మం ఏంటి? తన భార్యను ఎప్పుడు వెనకేసుకురావాలి, ఎప్పుడు మూడో వ్యక్తి ముందు. అది తప్పే అవని సుమంతుడికి అదే చెప్పాడు. చెప్పింది కదా, సో రాముడు చూడాలంటే తీసుకురా అన్నాడు. ఇప్పుడు చచ్చినట్టు సుమంతుడు తప్పు చేస్తుందని తెలుసు, రాజాజ్ఞ కదా పోవాలి, చచ్చినట్టు వెళ్ళాల్సి వచ్చింది. రాజాజ్ఞ పాటించాడు సుమంతుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. రాముడు రాంగం చేసేది ఏంటి? అమ్మ ఇవాళ రేపు తల్లిదండ్రులు దండం పెట్టే రోజులు పోయినాయి. కనీసం వాళ్ళ కాళ్ళ మీద ఏదో వంక పెట్టి దండం పెట్టండి అమ్మా. ఎగ్జామ్ వెళ్తున్నామనో, ఎగ్జామ్కి వెళ్ళినామని రీజనో, లేదు ఊరికి వెళ్తున్నామని దండం పెట్టడమో, ఇవి కొంచెం ఉండాలి. అందుకే మన సంస్కృతి, మన గొప్పతనం సనాతన ధర్మంలో ఫెస్టివల్స్ ఎక్కువ. ఫెస్టివల్స్ వచ్చాయండి ఏం చేస్తాం? అమ్మ నాన్న మీరు చైర్లో కూర్చోండి, దీపావళి వచ్చింది, బట్టలు కొంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు. అమ్మ నాన్న చైర్లో కూర్చోండి, అక్షత ఇచ్చాడు, దండం పెట్టుకోవడం.
తల్లి తండ్రికి దండం పెడితే 27 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణం చేసిన పుణ్యం. ఒక్క ప్రదక్షిణం చేస్తే, లేదంటే దండం పెట్టిన 27 సార్లు భూమి చుట్టూ తిరిగారా అని వేస్తారా? అంతకంటే బంపర్ ఆఫర్ ఎవరు ఇస్తారా? వాళ్ళు ఉండగానే తిరిగేయండి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం వాళ్ళు ఏ లోకంలో ఉన్నారో తెలియదు. అక్కడికైతే మనం పోలేం కదా. మనమైతే ఖచ్చితంగా యమలోకమే పోతాం. ఎందుకంటే ఉండగా దండం పెట్టలేదు కదా. మనకు ఆ డోర్లే తెరిచి ఉంటాయి ఖచ్చితంగా. తల్లిదండ్రికి బ్రతుకుండగా దండం పెట్టిన వాడికి స్వర్గమో విష్ణులోకం ఎందుకు ఇస్తారు? వాడు వేసిపోయేలో అని అర్థం. వాడు యమలోకమే కరెక్ట్. బాగా కాల్చి పెడతారు అక్కడైతే వేడివేడిగా. అందుకు ఏదో వంక పెట్టుకోండి. తల్లి తండ్రికి ఏదో వంక పెట్టి దండం పెట్టండి. కాళ్ళకి దండం పెట్టండి. కాళ్ళకి దండం పెట్టి కాళ్ళు లాగద్దు. దాని బదులు దండం పెట్టుకోకపోయినా పర్లే, మంచిగా చూసుకోండి అని అర్థం. నేనున్నానమ్మా, నాన్న నేనున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా నేనున్నా. అమ్మ ఇబ్బంది పడుతుంది, ఏం లేదే. ఒక్కొక్కసారి నేను కూడా నా గురించి చెప్పడం కాదు, ఒక్కొక్కసారి మా అమ్మాయిని నేనే సతాయిస్తాను పోయి కావాలని. ఇట్లా తగిలి తోసేస్తా కావాలని. హల్కాగా ఉంటుంది పాపం, ఏజ్ వచ్చేసింది కదా, 70+ ఉంది. ఉఫ్ అంటే పడిపోతుంది మా అమ్మ. అలా ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. కావాలని పోయి చిన్నప్పటిలాగా ఎప్పుడో పోయి ఇలా 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 వచ్చేస్తా, గోడకు పెట్టేసి అమ్మ అంటది. ఏదో ఒకటి చిన్నపిల్లలాగా సతాయించి రావడం అలా చేస్తుండే. కొంచెం పోండి, వెళ్ళి కూర్చోండి, 10 నిమిషాలు మాట్లాడండి అమ్మ నాన్నతో. నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, అమ్మ ఏం చెప్పాలి, వాడు మైండ్లో ఏం నడుస్తున్నాయో. మన గోల్లో మనం ఉండి ఏదో ఫోన్ మనల్ని అన్నట్టున్నాం. మనం ఫోన్ మనల్ని పుట్టించింది, అందుకే దాంతో ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తాం. దానిలోంచి మనం పుట్టి బయటకు వస్తాం కదా. ఇది 10 నెలల్లో ఏదో మోసి మనల్ని కంటే ఎలా ఉంటుందో అలా దీంతో అటాచ్ అవుతున్నాం. నిజంగా ఆలోచన చేయండి. అమ్మ నాన్న ఎక్కడి నుంచి వచ్చామో అదేమో పక్కన పడేశారు. ఏదైతే మనం నాశనం చేస్తామో దాన్నే పట్టుకొని ఇట్టా మంగళవారం ఇంకేదోలాగా ఇట్ట చేసుకుంటూ కూర్చోండి. ఏం పని అది? ఆలోచన చేయండి. అది ఓన్లీ డివైస్. ఒక 10 నిమిషాలు దాని మొహాన్ని పడేయండి, మీకు పనికొచ్చే పని చేయండి. రిఫ్రెష్ అవ్వాలా, నిజంగా పెట్టుకోండి టైం. ఒక 1/2 అవర్ నేను మొబైల్లో గేమే ఆడేయండి. లేదు ఫేస్బుక్ చూస్తారు, లేదు 1/2 అవరే. దరిద్రం వచ్చిందా, బ్లాక్ చేయడం రావాలి మీకు. అది మైండ్కి మనం ఎంత వీక్ ఉంటుందంటే కలియుగంలో ప్రతి నాన్ సెన్స్ ఈజ్ అట్రాక్టివ్, ప్రతి సెన్సిబుల్ థింగ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. గుడి టెంపుల్ వచ్చింది, సుప్రభాతం నడుస్తుంది, వెంబడి వెళ్ళిపోతుంది ఇట్లా పైకి, సార్ వద్దు అని. అది ఎవడో కప్పలు పట్టాడు, చేపలు పట్టాడు, ఎలా పట్టాలా, ఇంకేవో ఉన్నాయి చెప్పడం, ఇంకోలా చెప్తున్నాను నేను. అవి ఇలా జూమ్ చేసి రివైండ్ చేసి ఇంక జూమ్ చేసి రివైండ్ చేసి 10 సార్లు చూస్తాం. మనం ఏదో కప్పలు పట్టాలి చేపలు పట్టడానికి అన్నట్టు. ఎందుకు అవి ఎందుకు నాన్న? నిజంగా చదువు మానేసి రేపు పొద్దున్న నన్ను చూస్తే నువ్వు అదే చేసుకోవాల్సి వస్తుందని ఫోన్ ఇండైరెక్ట్ మనకు అదే చెప్తాను. నువ్వు చదువు మానేసి ఇట్టింటే రేపు పొద్దున్న కప్పలు పట్టుకోవాలా చేపలు పట్టుకోవాలా పోయి అని. ఇదేగా మన జీవితం, అదే చెప్తుంది క్లియర్. అలా చేయకండి. అంటే మనకు ఆ కంట్రోల్ వచ్చే వరకు. కంట్రోల్ వచ్చిందా మీకు? నిజంగానే కత్తిని కూరగాయలకే వాడతారు కానీ పీకలు కోయడానికి వాడరు, నీరు కోసుకోవడానికి కూడా వాడరు. ఫోన్ అలా వాడాలి, చాకులాగా. ఉట్టి వెజిటబుల్స్, నాట్ ఫర్ స్లిట్టింగ్ అవర్ థ్రోట్స్. చంపేసుకుంటున్నాం ఫోన్ వల్ల. అలా చూసుకోండి జాగ్రత్తగా. సరే, శ్రీరాముడు చూడాలని వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞ పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనం చేశాడు. దశరథుని మాట రావడం లేదు, కన్నీళ్ళు తప్ప. రాముడు చూడగా ఇంకా బాధ ఎక్కువైపోయింది. వెళ్ళిపోతున్నాడు కదా, అర్థమైపోయింది ఇంక వెళ్ళిపోతాడు ఉండడని. రాముడు కూడా ఎంత ధర్మాత్ముడు అంటే, నాన్నకి పొరపాటున చెడ్డ పేరు వస్తుందంటే ఆ పని ఫస్ట్ చేస్తాడు, చెడ్డ పేరు రాకుండా తండ్రిని కాపాడడానికి. ఈయన అడిగితే ఎక్కడ వెళ్ళిపోతాడని అడగకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడు. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి బారుమని. ఎవరికి? దశరథ మహారాజుకి. తండ్రి బాధ కారణం ఏమిటో తెలియక సతమతం అవుతున్నాడు దాశరథి. ఈయనకి లోపల గుబీలు స్టార్ట్ అయింది. ఎవరికి? రాముల వారికి. అరే నాన్నని ఎప్పుడు ఇలా చూడలేదే, ఇలా ఏడుస్తున్నాడు ఏంటి? అంత వీరుడు, అంత ధర్మాత్ముడు, దేవతల పక్షాన ఎంతో యుద్ధాలు చేశాడు, ఎన్నో గెలిచాడు, అందరికీ ఆదర్శమూర్తి. ఆయన డెసిషన్స్ ఎవరైనా కష్టాలు విని ఆయన సొల్యూషన్ చెప్తాడు. అలాంటి వాడు సొంతంగా ఇలా ఏడుస్తున్నాడు ఏంటి ఎప్పుడు లేనిది? అంటే తండ్రి ఇంత వీక్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుంది? ఇంకొకటి, ఇది కొడుకు ఉండాల్సిన లక్షణం. నేనుండగా తండ్రి ఎందుకు బాధపడుతున్నాడు అంటున్నాడు. రాముడు ఉండగా దశరథుడికి అంత కష్టం ఎందుకు? ఇది రావాలి మనకి. నేనుండగా నా తండ్రి ఎందుకు అంత కష్టపడాలి, నా తల్లి ఎందుకు అంత కష్టపడాలి అనేది వస్తే చాలు. ఆ కొడుకుకి దండాలు పెట్టేయచ్చు. నేను కూడా కాళ్ళ మీద పడి దండం పెడతా. అలాంటి కొడుకు కావాలి తల్లిదండ్రులకి అని అంటున్నాడు రాముడు. కైకేయిని అడిగాడు, అమ్మ ఎందుకు నాన్న అంత బాధపడుతున్నాడు, చెప్పలేకపోతున్నాడు, ఏంటి దుఃఖం ఏంటి చెప్పండి అన్నది. గతంలో నాకు ఇచ్చిన 2 వరాలను అడిగాను, నాకు 2 వరాలు మీ నాన్నగారు ఇస్తాన్నారు, అది అడిగాను, దాని గురించి ఆలోచించి అంత బాధపడుతున్నాడు ఆయన, నువ్వు ఇచ్చేస్తే ఆయన నేను తీసేసుకుంటా అన్నట్టుగా చెప్పింది. ఇప్పుడు ఎవరు? అది నువ్వు పాటిస్తే, మీ నాన్న అడిగిన వరాలు నువ్వు పాటిస్తా అంటే చెప్పు, ప్రామిస్ చేయి, నువ్వు చేస్తా అని మీ నాన్నగారు సరే నేను ఒప్పుకుంటా తీసేసుకుంటా అన్నట్టు. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించాలని చూస్తున్నాడు. నిన్ను అడ్డుపెట్టి ఆ రెండింటిని తప్పించుకుందామని చూస్తున్నాడు మీ నాన్న అని చెప్పింది. ఎలా మార్చింది చూడండి.
రాముడిని అడ్డు పెట్టి మీ నాన్నగారు నాకు ఇచ్చిన 2 వరాలు నేను అడ్డు పెట్టుకొని తప్పిద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు రాముడు ఏమంటాడు? అయ్యో, నాన్నగారికి అమ్మగారికి మధ్యలో నేను అడ్డొచ్చానా అనుకుంటాడా లేదా? నా వల్ల నాన్నగారు మాట తప్పాల్సి వస్తుందా? అమ్మకు అది కూడా, బయట వాళ్ళకు కూడా కాదు. అంటే నా తల్లి పాపం అడక్కడక్క 2 వరాలు అడిగితే మా నాన్నగారు నా వల్ల మా నాన్నగారు తీర్చలేకపోతున్నారా అంటే ఏమంటాడు రాముడు? ఖచ్చితంగా చేస్తా అంటాడు. అది ఎలా ఫిక్స్ చేసి చూడండి. ఈవిల్ బ్రెయిన్ అలా పనిచేస్తుంది. ఈవిల్ బ్రెయిన్ ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అంటే మందరంత పాయిజన్ ఎక్కించింది, ఆ బ్రెయిన్లో అన్నీ అలా పాయిజనస్ థాట్సే వస్తాయి. చూడండి, నా కొడుకు, నా బిడ్డ నా చేతిలో పెరిగిన వాడిని పొమ్మంటున్నానే అనే రియలైజేషన్ కొంచెం కూడా రావట్లే కైకేయికి. అంత బ్రెయిన్ మొత్తం ఫిల్ అయిపోయింది పాయిజన్ థాట్స్తో. సరే, గతంలో అలా చెప్పింది, వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెప్తానన్నది. ఇవి ఇంకా సెక్యూరిటీ. మళ్ళీ దీనిలో రామ, నువ్వు నాకు ప్రామిస్ చేయి, ప్రమాణం చేయి, ఆ 2 కోరికలు నువ్వు తీరుస్తాను, అప్పుడు నేను చెప్తా అన్నది. చూడండి ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ అని దీన్ని అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాచ్ ఫిక్సింగ్. ముందే ప్రామిస్ చేసి చెప్తుంది. ఇప్పుడు రాముడికి ఆప్షన్ ఉండదుగా మాటిస్తే. రాముడు ఎలాంటి వాడు? మాటిస్తే వెనక తగ్గడు, అవునా కదా? ఏకపత్ని వ్రతుడు, అవునా? ఒకే బాణం అంటారు, అవునా? ఒకే మాట వెనక తిప్పాడు రాముడు. అందుకే నేను మాట తీసుకొని చెప్తానది. అది ఎప్పుడు అంటే రేపటి రోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మన శుక్రవారం రోజు రాముల వారు వెళ్ళిపోతారనే అలాంటివి అమంగళకరమైనవి మనం చెప్పుకోవద్దు. కాబట్టి ఈరోజు చెప్పకుండా ఇక్కడ ఆపేస్తాను. రేపటి శనివారం రోజున మనం రాముల వారు బయలుదేరాలి కాబట్టి గోవింద అనుకుంటే శనివారం రోజు రాముల వారు బయలుదేరే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సర్వం శ్రీమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.